వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చింది, అలాగే సిహెచ్ఎస్ఎల్ వచ్చింది. ఫైనల్లీ ఎంటీఎస్ కూడా నోటిఫికేషన్ అవుట్ అయితే అయిపోయింది. ఆ ఎంటీఎస్కి సంబంధించి ఈ సెషన్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నోటీస్ చూడండి. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2025 అండి. 2025 డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/6/2025 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 24/7/2025 వరకు అయితే అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 24/7/2025 అండి, రాత్రి 11 వరకు అవకాశం ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ 25/7/2025 అండి. ఇక్కడ గమనించండి, 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అది ఎవరికంటే ఓన్లీ బాయ్స్కే ఉంటుంది. 100 రూపీస్ బాయ్స్కి ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళందరికీ కూడా నో ఫీజు అండి. అలాగే ఏవైనా చేంజెస్ ఇటువంటి ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 29వ తేదీ 7వ నెల 2025 నుంచి 31వ తేదీ 7వ నెల 2025 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అర్ధరాత్రి 11 వరకు అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 20 సెప్టెంబర్ టు 24 అక్టోబర్ 2025. ఓకే, ఈ యొక్క సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. టెంటేటివ్లు కూడా కాదు, డైరెక్ట్ డేట్ అయితే ఇచ్చేశాడు. సో మీరందరూ కూడా చాలా కష్టపడి చదవండి, ఉద్యోగాలు సాధించండి. మీకు ఏవైనా డౌట్స్ ఇటువంటివి ఏవైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబరు 1800309363 అండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎస్ఎస్సి వాళ్ళు మనకు కొత్తగా ఒక మొబైల్ యాప్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ఎస్ఎస్సి వాళ్ళు కొత్తగా ఒక మొబైల్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఎస్ఎస్సి అని ప్లేస్టోర్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. అందులోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రకమైన నోటిఫికేషన్స్, రిజల్ట్స్ అన్నీ కూడా ఒక మొబైల్ యాప్లోనే మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్ విషయం అయితే నేను చెప్పాను. అందరికీ తెలియాల్సింది కావాల్సినది ఏమిటంటే అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, అప్లికేషన్ ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎండ్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అర్థమెటిక్ 20 ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది. 60 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 25 మినిట్స్ అండి. ఓకే, 25 మినిట్స్. ఎవరైతే ఈ యొక్క స్క్రైబ్ తీసుకుంటారో వీళ్ళకైతే మనకి 60 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ వచ్చేసి 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 40 ప్రశ్నలు అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరు క్వాలిఫై అయితే చాలు, మెరిట్లో అయితే తీసుకోడు. మీకు ఉద్యోగాన్ని డిసైడ్ చేసేవి ఏమిటంటే ఈ 50 ప్రశ్నలు అండి. ఒక్కొక్కటి 25 క్వశ్చన్స్కి 75 మార్కులు, 25 క్వశ్చన్స్కి 75 మార్కులు అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షను ఇక్కడ కూడా 45 మినిట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని డిసైడ్ చేసేది ఇదే. ఓకే, మిమ్మల్ని డిసైడ్ చేసేది ఇదే. కంప్లీట్గా మనకి 100 ప్రశ్నలకు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒకసారి కంప్లీట్ సిలబస్ మనము చూద్దాం. కంప్లీట్ సిలబస్ చూద్దాం. చాలా తక్కువ టైమే చెప్తాను, అన్నీ మీకు తెలుసు అని నేను భావించినవి ఏమి కూడా చెప్పను. ఓకే, చూద్దాం సిలబస్సు. ఇండికేటివ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇట్ విల్ include questions on problems relating problems relating to integers and whole numbers, LCM and HCF, decimals and fractions, relationship between
numbers, fundamental arithmetic operations and BODMAS, percentage, ratio and proportions, ratio and proportions, work and time, direct and inverse proportions, averages, simple interest, profit and loss, discount, area and perimeter of basic geometry figures, distance and time and distance, lines and angles, interpretations of simple graphs and data, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, ఇవన్నీ కూడా అర్థమెటిక్. అలాగే రీజనింగ్ మనం చూసుకుంటే ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పార్ట్ ఇంటెంట్ టు మెజర్ ద క్యాండిడేట్స్ జనరల్ లెర్నింగ్ ఎబిలిటీ. ద క్వశ్చన్స్ విల్ బి broadly based on alphanumeric series, coding and decoding, analogy, following, directions, similarities and differences, jumbling, problem solving and analysis, non-verbal reasoning based on diagrams, age calculations, calendar and clock, etc. Okay, next జనరల్ అవేర్నెస్ చూద్దాం. ద బ్రోడ్ కవరేజ్ ఆఫ్ ద టెస్ట్ విల్ బి ఆన్ సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్. ఓకే, జనరల్ అవేర్నెస్ ఏమన్నాడు? ద బ్రాడ్ కవరేజ్ ఆఫ్ ద టెస్ట్ విల్ బి ఆన్ సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th క్లాస్. ఇలాగ అన్నాడు కదా, ఇక్కడ మెయిన్ మనం ఏం హైలైట్ చేసుకోవాలంటే ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఇండియాకి సంబంధించి కంప్లీట్ జనరల్ నాలెడ్జ్, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి అయితే ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్లో ఈ యొక్క జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సరిపడా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్ని అయితే నేను అప్లోడ్ చేసి ఉంచాను. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షను, క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, synonyms, antonyms and its correct usage, etc. and to test comprehension, a simple paragraph may be given and question based on the paragraph to be asked. ఓకే, సో ఈ రకమైనటువంటి సిలబస్ సాధారణంగా గతసారితో పోల్చుకుంటే ఈ యొక్క ఎంటీఎస్ని గత 2 సార్ల నుంచి కూడా మార్చేశాడు. అంతకుముందు కొద్దిగా అన్నీ కూడా మెరిట్ లిస్ట్లో తీసుకునేవాడు. 2 ఎగ్జామ్స్ ఇలాగ ఉండేవి, ఈసారి ఒక ఎగ్జామ్కే పెట్టేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా అభ్యర్థులకి ఇది మంచి వెసులుబాటే. హవల్దారే మనకి 1000కి పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్ని అనేది ఇంకా మనకి చెప్పలేదు. అవి కూడా ఎక్కువ పోస్టులే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ని మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టాను. అలాగే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ కూడా మీరు అందరూ కూడా తరచుగా ఫాలో అయితే వచ్చిన ప్రతి అప్డేట్ను కూడా నేనైతే మీకైతే అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.